ఎందరో త్యాగమూర్తుల త్యాగ ఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. ఇప్పుడు హిందువుల నుంచి బయటకు వెళ్ళిపోయే వాళ్ళని, బయట మతాలకు వెళ్ళిపోయే వాళ్ళని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా? నమస్కారం. 22A ఎండోమెంట్ ల్యాండ్కి సంబంధించి కొన్ని రకాల అపోహలు ఉన్నాయి. దేవస్థానానికి సర్వే నెంబర్ 1/1 కేటాయించు, ఇంకొంత ప్రైవేట్కి సర్వే నెంబర్ 2, సర్వే నెంబర్ 3 అలా కేటాయించు. ఇప్పుడు దేవాదాయ ధర్మ శాఖలో ఎవరైతే థర్డ్ గ్రేడ్ వాళ్ళు లేకపోతే వీళ్ళు ఉన్నారో ఈ పోస్టులన్నీ కూడా లోకల్ వాళ్ళు కాకుండా తెలంగాణ వాళ్ళతో ఫిల్ చేశారు అనేటటువంటి ఆరోపణలు కూడా మీ మీద వస్తుంది. దానికి ఏం చెప్తారు? తెలంగాణ వాళ్ళు కాదు. ఇప్పుడు మొన్న పెద్ద వివాదం జరిగింది సార్ ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ పర్టికులర్గా నేను మీతో మాట్లాడేది త్రిపుల రఘురామకృష్ణరాజుకు సంబంధించిన ఆకువీటిలో ఉన్న ఒక టెంపుల్. ఆ టెంపుల్లో రామాలయం ఉంది కాబట్టి మేము రామాలయం కడతామని చెప్పి ఆయన వెళ్ళి అదంతా ఏర్పాట్లు చేశారు. దానికి సంబంధించిన నిర్మాణానికి ముందుకెళ్ళారు. అటెండి జరిగిన సందర్భంలో కూడా దేవాదాయ శాఖ ఇది ఈ టెంపుల్ మాది అనేటటువంటి అనౌన్స్మెంట్ ఎందుకు చేయలేదు సార్? ఇటువంటి వివాదాలు ఎందుకు కారణం అవుతుంది అనుకోవచ్చు. నేను డిసిప్లినరీ అథారిటీ అయినప్పటికీ కూడా నువ్వు తప్పు చేసావు, నేను చేసేస్తున్నానని ఆట ఇవ్వడానికి లేదో చెల్లుబాటు కాదు.